హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ 5 బుధవారం తిథి నాడు తులారాశి వారి జాతకుల యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వారి జీవితంలో ఎటువంటి మార్పులు చేకూరబోతున్నాయో, వీరికి జరగబోతున్న శుభ అశుభ ఫలితాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులకు ఈ జూన్ 5 బుధవారం తిథి నాడు శుభ ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు వస్తాయి. ప్రతి అవకాశం కూడాను మీకు బ్రహ్మాండవంతంగా భవిష్యత్తులో పునాది కాబోతూ ఉన్నది. అయితే ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరితో గొడవ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే గనక ఎన్నో రకాల ఇబ్బందులకు గురి అవుతుంది. కావున ఆ సమస్యను కొని తెచ్చుకోవద్దు. అయితే తులారాశి వారి జాతకులకు రాబోతున్న ఆ సమస్య ఏమిటో, ఎవరితో జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఈ రోజున వీరి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు తమ ప్రతిభను గుర్తించి సవాళ్లను విడిచిపెట్టి పనులను వేగవంతం చేస్తారో, విభిన్న పరిస్థితులు నెమ్మదిగా మీకు మద్దతుని ఇస్తాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పని కూడాను విజయవంతం కాబోతూ ఉన్నది. అలాగే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీ కెరియర్ గురించి మాట్లాడితే గనక ఈ రోజున విజయవంతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపారస్తులు విజయాన్ని పొందే దిశగా అడుగులు వేయబోతున్నారు. ఆరోగ్యం పట్ల ఈ రోజున శ్రద్ధ చాలా అవసరంగా చెప్పడం జరుగుతుంది. సాంకేతిక విద్యార్థులు అనుకూలమైన సమయంగా ఈ రోజున చెప్పడం జరుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాన్ని ఈ రోజున పొందుకోబోతున్నారు. వ్యాపారులకు విజయవంతంగా ఉండబోతుంది. వివిధ రంగాల్లో పురోగతిని పొందుతారు. సాంకేతిక నిపుణులకు అనుకూలమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. ఉన్నత విద్యలో నిమగ్నమైన విద్యార్థులకు మంచి విజయాలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ప్రేమతో నిండి ఉంటుంది. అత్తామామల నుండి మార్గదర్శకత్వం ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు ఈ రోజున కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే సంతోషకరమైన క్షణాలు కూడా వెంటనే వస్తాయి. ఆస్వాదించే అవకాశాలు పొందుకుంటారు. మిత్రులతో వాగ్వివాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కావున ఈ రోజున అప్రమత్తంగా ఉండండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ కుటుంబ జీవితం స్థిరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ ముందు ఆటంకాలు కూడా ఉండవచ్చును. ఈ రోజున ఆటంకాలు అధికమో, కానీ మానసిక స్థైర్యంతో ఉండండి. పూర్వీకుల వ్యాపారం నుండి లాభాలు ఆర్జించే సమయంగా ఈ రోజు చెప్పడం జరుగుతుంది. కుటుంబ ఆదాయంలో పెరుగుదలకు ఇది దారి తీస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని కూడా పెంచుతుంది. వేరువేరు కుటుంబ సభ్యుల పట్ల పరస్పర ప్రేమ, ఆచారం, గౌరవం కోసం తగినంత సమయం ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒకరికొకరు గౌరవం ఇస్తారు. ఒకరి దృష్టిలో మరొకరు గౌరవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కుజుడు 9వ ఇంట్లో కూర్చున్నాడు మరియు 3వ, 4వ ఇంటిని కూడా చూస్తున్నాడు. అలాగే కేతువు 3వ ఇంట్లో కూర్చున్నాడు. అటువంటి ఈ పరిస్థితుల్లో తోబుట్టువులకు ఇబ్బందిగా ఉంటుంది. మీరు వివిధ రకాల శారీరక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కుటుంబంలో చెదురు మదురు సంఘటనలకు కూడా ఈ రోజు నుంచి దారి తీసే అవకాశం లేకపోలేదు. అయితే కుటుంబానికి మాత్రం సంతోష సమయంగా చూపించడం జరుగుతుంది. వృత్తిపరంగా ఈ రోజున మీరు అనుకూలమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. ఉచ్చమైన సూర్యుడు గురు శుక్రులతో కలిసి 10వ ఇంట్లో ఉంటాడు. దాని ఫలితంగా ఈ రోజున ఉపాధి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు నిరుద్యోగంతో సతమతం అవుతూ ఉన్నట్లయితే గనక ఈ రోజు
నుండి ఉద్యోగ అవకాశాల కోసం మరింతగా ప్రయత్నించండి. ఫలితం బాగుంటుంది. ఉత్తమ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉండండి. ఉద్యోగంలో పాల్గొనే వ్యక్తులకు ఈ రోజు అనుకూలమో. మీ కార్యాలయంలో ఉన్నత స్థానాన్ని సాధించే బలమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో నిమగ్నమైన వ్యక్తులు మరింత అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. ఈ రోజున ఉద్యోగ పాత్రలో వ్యక్తుల స్థానం బలంగా ఉంటుంది. అలాగే సూర్యుడు 10వ ఇంటిని వదిలి 11వ ఇంటికి వెళ్తాడు. కావున ఈ రోజున మీ గ్రహస్థితి ఉద్యోగ పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. పరిస్థితి కూడా మీకు స్థిరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంటికి అధిపతి అయిన శని సొంత రాశిలో 8వ ఇంట్లో కూర్చోవడం ద్వారా వ్యాపారాన్ని బలోపేతం చేస్తుంది. మీరు మీ వ్యాపారంలో ఈ రోజున కొన్ని మార్పులు చేయాలి అనుకుంటే గనక మంచి సమయమో. సరైన దిశలో ఈ రోజున మీరు ముందుకు సాగగలుగుతారు. ఇది మీ వ్యాపారంలో విజయాన్ని ఇస్తుంది. సరైన పురోగతిని కూడా పొందుతుంది. విదేశీ పర్యటనల సహాయంతో మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. కొన్ని రహస్య వనరులను కూడా ఈ రోజున ఉపయోగించే అవకాశం లేకపోలేదు. మీపై మానసిక ఒత్తిడి ఉంటుంది. కానీ విచక్షణతో మీరు కొత్త వ్యాపార అవకాశాలు పొందడం, సరైన విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చూస్తే గనక ఊహించని ఖర్చులు ఈ రోజున మిమ్మల్ని వెంటాడే అవకాశం కూడా లేకపోలేదు. ఖర్చుల విషయంలో తస్మాత్ జాగ్రత్త. శని గ్రహం పాత ఆస్తిని కొనడం, అమ్మడం లేదా పూర్వీకుల ఆస్తిని సమర్థవంతంగా అందించడంలో కూడా సహాయం చేస్తుంది. కేతువు 3వ ఇంట్లో కూర్చున్నాడు. నెల 2వ భాగంలో సూర్యుడు, శుక్రుడు 11వ ఇంటికి వెళ్లడంతో ఆదాయం బాగా పెరుగుతుంది. క్రమ పద్ధతిలో ఆదాయ స్థాయిలు పెరగడంతో పాటుగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ రోజున అవాంఛిత ఖర్చులను నియంత్రించే ప్రయత్నాలు చేయండి. విజయవంతం అవుతాయి. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు కూడా ఈ రోజున అనుకూలమో. స్వల్పకాలిక పెట్టుబడులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుంది. అయితే మీరు ఈ రోజున ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటి మాటను అదుపులో పెట్టుకోండి. పక్కవారితో మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడడం అస్సలు మంచిది కాదు. అలాగే ఎదుటి వారు ఎవ్వరు అయినా సరే వారిని చులకన చేసి అస్సలు మాట్లాడొద్దు. ముఖ్యంగా ఉద్యోగ జీవితం కావచ్చు, వ్యాపార జీవితం కావచ్చు, లేదా విద్యార్థులు అయినా కావచ్చును. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. చాలా వరకు మౌనంగా ఉండడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. మీ ప్రమేయం లేకుండా చొరబాటుతనం అస్సలు పనికిరాదు. నలుగురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీ అంతటా మీరు ఏదో ఒకటి మాట్లాడాలి అనే తపనతో ఏ మాటను అస్సలు మాట్లాడొద్దు. నోటి మాటను జార విడవద్దు. ఇలా చేస్తే గనక ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీకోసం కాచుకు కూర్చున్నాయి. ముఖ్యంగా తులారాశి వారి జాతకులు ఈ రోజున జీవిత భాగస్వామితో మాట పట్టింపులకు అస్సలు దిగొద్దు. జీవిత భాగస్వామి ఏ మాట అన్నా కూడాను ఓర్పు సంయమనంతో ఉండండి. ఒకవేళ వారు తప్పుగా అన్నా కూడాను ఆ యొక్క విషయంలో మీరు ఓర్పుగా ఉంటే బంధం బలపడుతుంది. ఇబ్బందులు రాకుండా ఉంటాయి. లేదు, నేను చెప్పిందే వేదమో, నేను చెప్పిన మాట ఎదుటి వారు వినాలి అనే తత్వంతో ఈ రోజున అలా ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదో. జీవిత భాగస్వామితో మాత్రం చాలా జాగ్రత్త. వారు ఏది అన్నా కూడాను మీరు ఓర్పుగా ఉండాలి. పదే పదే చెప్తున్న మాట అయినా కూడాను జాగ్రత్త వహించండి. లేనిచో మీ బంధానికి మీరే విముక్తి చెప్పినట్లు అవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు జూన్ 5 బుధవారం తిథి నాడు వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, అలాగే ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.